సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు మనము ఇండియన్ మార్కెట్ లో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయబోతున్నాం. సో చాలా మంది అయితే నాకు అడిగినారు కదా, బ్రో నువ్వు క్రిప్టోనే చేస్తున్నావు, మాకు ఇండియన్ మార్కెట్ చూపిస్తలేవు అని. సో అందుకోసం మనం ఇండియన్ మార్కెట్ లో ఛాలెంజ్ లాగా తీసుకోబోతున్నాం. ఈ రోజు మన డే 1 గైస్, ఓకేనా. ఆప్షన్స్ లో ఆప్షన్ బయింగ్ చేయం, మనము ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చాలా రిస్కీగా అయితే ఉంటది. క్యాపిటల్ చాలా తక్కువ యూజ్ అవుతుంది, కానీ చాలా రిస్కీ గైస్. ఎందుకంటే టైం డికే వల్లనే చాలా లాస్ అవుతుంది మనకు. అదే ఆప్షన్ సెల్లింగ్ అయితే మనకు చాలా ఫేవర్లు అయితే మార్కెట్ వర్క్ అవుతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. బట్ ఏంటంటే బ్రో, కొంచెం మనకు క్యాపిటల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది ఆప్షన్ సెల్లింగ్ చేయడం కోసం. బట్ క్యాపిటల్ ఎక్కువ యూజ్ అయినా మనం ఎక్కడికి వెళ్ళి లాస్ అవ్వకుండా ఉంటే బెటర్ అన్నట్టు. లాస్ అవ్వకుండా మనం మంత్లీ మంచిగా ప్రాఫిట్స్ తీస్తే బెటర్ అన్నట్టు, ఓకేనా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో. అండ్ గైస్, ఈ వీడియో అనేది అంటే ఈ రోజు ట్రేడ్ కాదు, ఇది 2 days బ్యాక్ ట్రేడ్ అన్నట్టు. 2 days బ్యాక్ నేను తీసుకుని ఉండే ఇది డే 1 అన్నట్టు, ఓకేనా. 2 days బ్యాక్ డే 1 లాగా తీసుకున్నా. యాక్చువల్లీ వేరే ఛానల్, కొత్త ఛానల్ పైన అప్లోడ్ చేద్దామని అనుకున్నా, కానీ ఆ ఛానల్ ప్లస్ ఈ ఛానల్ మేనేజ్ చేయడం చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది కాబట్టి, సో అందుకోసం మళ్ళీ ఇదే ఛానల్ పైన అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయితే అయినా అన్నట్టు, ఓకేనా. సో ఇది 2 days బ్యాక్ ట్రేడ్, ముందే చెప్తున్నా. మళ్ళీ మీరు చూసిన తర్వాత ఎప్పటిదో ట్రేడ్ ఇప్పుడు ఇప్పిస్తున్నా ఏం బ్రో అని అనద్దు. అంటే మొన్నటి నుంచి నేను 2 days బ్యాక్ నుంచి ఛాలెంజ్ అనేది తీసుకుని ఉండే. సో మీకు ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి వస్తాయి అన్నట్టు, ఓకే. ఈ రోజు వస్తుంది, ఎల్లుండి వీడియో, నిన్నటిదేమో మళ్ళీ రేపు వస్తుంది. సండేకి ఏమో ఈ రోజు ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో, ఈ రోజు ఆల్రెడీ ట్రేడ్ తీసుకుని ఉండే మళ్ళీ, సో ఆ ట్రేడ్ మీకు సండే కూడా వస్తుంది. సో మండే నుంచి మీకు కంటిన్యూస్ లో ఉంటాయి. అంటే మండే రోజు ఏదైతే మార్కెట్ ఓపెనింగ్ ఉంటుందో, ఆ రోజు ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో అవే ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు మీకు తెలిసిందే, సాటర్డే సండే మార్కెట్ క్లోజ్ ఉంటది కాబట్టి, సరేనా. సో ఓకే, జాగ్రత్తగా అయితే చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మనం ప్రాపర్ ఒక రిస్క్ మేనేజ్మెంట్ అయితే ఫాలో అయిద్దాం. సో 1:2 అయితే తీసుకుందాం. జస్ట్ 2000 రూపీస్ రిస్క్ ఉంటది, 4000 రూపీస్ టార్గెట్ ఉంటది. నా క్యాపిటల్ వచ్చేసి 2 lakh క్యాపిటల్ అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ లో మనకు హై క్యాపిటల్ ఉండాలన్నట్టు, తక్కువ క్యాపిటల్ తో చేయలేం మనము, మీకు తెలిసిందే అది. సో 2 lakh క్యాపిటల్ లో 2000 రూపీస్ రిస్క్ అంటే 1% రిస్క్, ఓకేనా. 1 day లో 1% రిస్క్ ఉంటది, ఇక 2% టార్గెట్ అనేది ఉంటది అన్నట్టు, సరేనా. సో జాగ్రత్తగా చూడండి గైస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇప్పుడు 23,900 ఈ పుట్ సైడ్ అయితే ఉంది కదా బ్రో, ఈ ప్రీమియం అయితే నేను సేల్ చేయబోతున్నా గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే నేను ప్రీమియం చార్ట్ అయితే సెట్ చేసుకున్నా. చూసుకోవచ్చు, సేల్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నా. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే ఆర్డర్ అనేది మనకైతే ప్లేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 30 పాయింట్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్ టార్గెట్ కూడా ఇక్కడైతే సెట్ అయిపోయింది. అంటే ఇది మన ఫైర్స్ ప్లాట్ఫామ్ అన్నట్టు. దీంట్లో ఆటోమేటిక్లీ మనం ఒకసారి సెట్ చేసుకొని పెట్టుకుంటే మాటికి చేసే అవసరం అనేది ఉండదు, సరేనా. సో ఇక్కడ సింపుల్ గా మనం ఇప్పుడు ఏం చేసినాం, పుట్ ని అయితే సేల్ చేసినాం. పుట్ ని సేల్ చేయడానికి సింపుల్ రీజన్ గైస్, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఓవరాల్ గా ఈరోజు ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉంటదని నాకు అర్థమవుతుంది నా ఎనలైసిస్ బట్టి. నేను మీకు ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత చూపిస్తా ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది, ఎనలైసిస్ అనేవి ఎట్లా తీసుకున్నా, ఎట్లా చేసినా, ఎందుకు నేను పుట్ ని సేల్ చేసిన అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. జాగ్రత్తగా చూస్తుండండి. సో 30 పాయింట్ స్టాప్ లాస్, జస్ట్ ఒకటే లాట్. అంటే ఒక లాట్ లో 30 పాయింట్స్ అంటే దగ్గర మనకు 2000 స్టాప్ లాస్ ఉంటది అండ్ 4000 రూపీస్ టార్గెట్ ఉంటది 60 పాయింట్స్ అంటే, సరేనా. సో 1:2 అయితే తీసుకుని అయితే నడుస్తున్నా నేను, సరేనా గైస్. సో చూస్తుండండి, ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది, ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది మీకు, జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు దగ్గర 2000 రూపీస్ ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు గైస్, ఇది మనకు ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ పవర్ ఇదే గైస్. ఎందుకంటే దీంట్లో మనకు టైం డికే అనేది ఉండదు కాబట్టి. చూడండి, మార్కెట్ కొంచెము అప్ ట్రెండ్ లో నడిస్తే చూసుకోవచ్చు ఎంతగానో మనకు ఫాలింగ్ అవుతుందో, అర్థమవుతుంది కదా. అదే మనము ఇక్కడ ఆప్షన్ బయింగ్ చేస్తే మాత్రం ఇలాగైతే చూడనికైతే కనిపించదు మనకు. సో మీకే అర్థమైతుంటది, జాగ్రత్తగా చూస్తుండండి. సో ఒకవేళ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ కూడా అయిపోయింది అనుకోండి, అయినా సరే నేను ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అనేది అవ్వను. ఎందుకంటే మనం టోటల్ గా స్టాప్ లాస్ తీసుకుంటే ఫుల్ స్టాప్ లాస్ బుక్ చేసుకొని పోదాం, లేదంటే టార్గెట్ వస్తే టోటల్ గా టార్గెట్ తీసుకునే వెళ్ళాలి. సో ఈ రోజు ఎట్లయినా ఐ థింక్ టార్గెట్ రావాల్సిందే, ఎందుకంటే ఓవరాల్ బయాస్ అయితే పైన సైడ్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పైనకే వెళ్ళాలి, ఎందుకంటే మ్యాగ్నెటిక్ లెవెల్ మనకు పైన చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు, సరేనా. సో జాగ్రత్తగా చూస్తుండండి. ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎనలైసిస్ కూడా చూస్తుండండి గైస్.
సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. మళ్ళీ మనము ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో అక్కడికైతే వచ్చేసినాం. నో లాస్, నో ప్రాఫిట్ జోన్‌లకైతే వచ్చినాం అన్నట్టు గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫైనల్లీ ఇక్కడైతే మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. 60 పాయింట్ టార్గెట్. అంటే దగ్గర దగ్గర ఎంతో 4000 రూపీస్ మన టార్గెట్ అయితే బుక్ అయిపోయింది. సో ఇది గైస్ మన పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. సో యాక్చువల్లీ గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మార్కెట్ అంతగనం ఫాలింగ్ అయింది కదా! ఫాలింగ్ అయినా సరే మనకు ఏందంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. అదే మనం ఆప్షన్ బయింగ్ చేస్తే 100% స్టాప్ లాస్ హిట్ అయితుండే ఈ రోజు. సరేనా? సో గైస్ ఇప్పుడు నేను మీకు ఎనలైసిస్ అనేవి చూపిస్తా. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందనేది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రీమియం చార్ట్‌ని అయితే సైడ్ అయితే చేసేద్దాం. సో నేను మీకు నిఫ్టీ చార్ట్‌లో అయితే చూపిస్తా గైస్. ఓకే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్ లేదా 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి షిఫ్ట్ అయితే సో కొంచెం నేను ఈ విధంగా అయితే చేసుకుంటా. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుందాం. ఎందుకంటే చాలా గ్యాప్ అప్‌లో అయితే ఓపెన్ అయింది మార్కెట్ ఈరోజు. చూడండి గైస్ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి చూస్తే మనకు చూసుకుంటే ప్రీవియస్‌లీ లో ఇక్కడైతే ఉండే దాని తర్వాత ఫాలింగ్ అయింది. దెన్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇదొక స్వింగ్ తీసుకుందా. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ స్వింగ్‌ని బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి ఇది మనకు ఒక ఐడియం లాగా అయిపోయిందన్నట్టు. ఇది మన ఐడియం. ఓకే. సో ఇక్కడ మన ప్రీవియస్ లో ఎక్కడుంది అని చూసుకుంటే ఇది మన లో. సో ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్యూజీ ఎక్కడుంది అని చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఏదైతే గ్యాప్ ఏరియా ఉండేనో ఇది మనకు ఒక ఎఫ్యూజీ లాగైతే ఉండే. సో మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ దీనికి ట్యాప్ చేసి యాక్చువల్లీ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అవ్వాల్సింది. బట్ ఫాలింగ్ అవ్వకుండా ఏం చేసింది ఏదైతే లో ఉండేనో దానికి బ్రేక్‌ఔట్ చేసేసింది. అంటే ఈరోజు ఇంతగనం గ్యాప్ అప్‌లో అయితే ఓపెనింగ్ ఇచ్చింది చూడండి. ఇక్కడికెళ్ళి చూసుకుంటే మార్కెట్ దగ్గర దగ్గర 670 పాయింట్స్ గ్యాప్ అప్‌లో అయితే ఓపెనింగ్ ఇచ్చింది. అంటే డైరెక్ట్‌గా గ్యాప్ అప్ అయింది కాబట్టి సో ఇదేమైంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ మార్కెట్ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి అని చూస్తుంది అని మనం కొంచెం ఇక్కడ అది కూడా చూద్దాం. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా! ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయితే అంటే ఇక్కడ ఎఫ్యూజీని ట్యాప్ చేసి ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయితే ఎట్లైనా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుండే. ఫాలింగ్ సైడ్ ఎందుకంటే స్ట్రెంత్ కూడా సేల్ సైడే ఉంది టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే. బట్ ఏమైంది ఒకటేసారి గ్యాప్ అప్ అనేది అయిపోయింది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా అయింది. సో కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటుంది అనేది మనం చూసుకుంటే ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్‌లీ మనము ఇక్కడ ఏం చేస్తా అంటే నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి అయితే షిఫ్ట్ అయిపోతా. మీకు కొంచెం మంచిగా కనపడడానికి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇగో ఇది మన మేజర్ ఒక హై అనేది ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ మనము ఎఫ్ఐబితోని చూసుకుంటే హై టు లో మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌లీ చూసుకోవచ్చు గైస్. మార్కెట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఇగో ఇక్కడ మనకు ఆహ్, వెయిట్ నేను చూపిస్తా. ఇగో ఇది మనకు ఏదైతే ఇది 0.5 లెవెల్ కనిపిస్తుంది కదా! ఈ లెవెల్ అనేది ఒక మ్యాగ్నెటిక్ లెవెల్ అన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ లెవెల్ అనేది మనకు ఒక మ్యాగ్నెటిక్ లెవెల్ ఇక్కడ. సో మార్కెట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ లెవెల్‌కి ట్యాప్ చేయడానికైతే వెళ్తుంది. సో దీంతో నాకు అర్థమైపోయింది. ఈరోజు ఓవరాల్ బయాస్ అనేవి పైని సైడ్ అయితే ఉంటాయి. అంటే ఈరోజు మార్కెట్ అనేది ఎట్లైనా పైని సైడ్ వెళ్ళాలి అని చూస్తుందని నేను సింపుల్‌గా ఏం చేసినా మళ్ళీ దాని తర్వాత చిన్న టైమ్ ఫ్రేమ్‌కి షిఫ్ట్ అయిపోయినా. 1 మినిట్ లేదా 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి షిఫ్ట్ అయిపోయినా. సో ఇంకా మనం ఇంకా చిన్న టైమ్ ఫ్రేమ్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. నేను మీకు చూపిస్తా. ఇంకా చిన్న టైమ్ ఫ్రేమ్‌కైతే షిఫ్ట్ అయ్యి నేను మీకు చూపిస్తా. ఇంకా క్లారిటీగా అర్థమైతది మనకు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనము ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాం బ్రో దగ్గర దగ్గర ఈ పాయింట్ దగ్గరేమో ట్రేడ్ అనేది తీసుకుండే. నేను ఇది రిమూవ్ చేసినా కదా! సో నేను మీకు చూపిస్తుండే. ఇక్కడైతే మనము బై సైడ్ అయితే అంటే నేనేం జేషినా ఇక్కడ పుట్‌నయితే సేల్ చేషినా. ఎందుకు పుట్ సేల్ ఎందుకు జేషినా అంటే మార్కెట్ పైకి వెళ్తదని తెలుసు. ఒకవేళ మనం ఆప్షన్ బయింగ్ చేస్తే ఏం చేస్తాం? కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఏమైతదప్పుడు కాల్ ప్రైస్ పెరిగితే పుట్ ప్రైస్ పడిపోతది. పుట్ ప్రైస్ సేల్ సైడ్ అయితే వస్తది. అందుకోసం పుట్ సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా నేను.
అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే మనము ఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడనే నేను ప్లాన్ చేయడానికి రీజన్ ఏందంటే, కొంచెం నేను ముందు కూడా చేస్తే అయిపోతుండే. బట్ చిన్నగా మిస్ అయిపోయి నేను ఇక్కడేమో ప్లాన్ అనేది చేషినా. బట్ మార్కెట్ ఇక్కడ గూడా ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చినుండే. బట్ ఇక్కడ ఆల్రెడీ మనము వెయిట్ చేషినాం గదా! ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాం. అయినా సరే వెయిట్ జేషినాం. ఎందుకంటే ఓవరాల్ బయాస్ పైనున్నాయి. సో, ఇది ఇక్కడికెళ్ళి బై సైడ్ ఎంట్రీ తీసుకున్న వల్ల స్టాప్ లాసెస్ హంట్ చేయడానికైతే వచ్చిందన్నట్టు గైస్ ఇది. ఓకేనా? ఎట్లొచ్చిందో నేను మీకు ఇది గూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఇగో ఎగ్జాక్ట్‌లీ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయిందా? దెన్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏమైంది ఇది మనకు ఇక ఒక షార్ట్ టర్మ్ లో అనేది ఇక్కడైతే మనకు క్రియేట్ చేసింది మార్కెట్. ఓకేనా? షార్ట్ టర్మ్ లో. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ లో ఉండే. ఇక్కడ చూసుకుంటే ఇది గూడా మనకు ఒక షార్ట్ టర్మ్ లో లాగైతే ఉంది. కాబట్టి ఇది మనకేమైతది ఇంటర్మీడియేట్ టర్మ్ లో అనేది అయిపోతది. అంటే ఈ లోని బ్రేక్ చేయడం చాలా అంటే చాలా డిఫికల్ట్ అన్నట్టు. ఓకేనా? నేనిక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏందంటే, మనకి ఇంటర్మీడియేట్ టర్మ్ లో గావాలి అంటే ఏం గావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక షార్ట్ టర్మ్ లో అనేది క్రియేట్ గావాలి. ఇది క్రియేట్ అయ్యే వరకు చూడండి మార్కెట్ అనేది ఈ క్యాండిల్ అనేది ఫార్మ్ చేసేసిందన్నట్టు. సో, ఇక్కడైతే నేను ఈ పాయింట్ దగ్గరేమో ట్రేడ్ తీసుకున్నా. బట్ ఇంకా కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే ఇక్కడ నాకు దొరుకుతుండే. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఉండే. ఆర్డర్ బ్లాక్‌ని ఎఫ్‌ఈజీని ట్యాప్ చేయడానికొస్తది. సో, ఎగ్జాక్ట్‌లీ ట్యాప్ చేసిందా దాని తర్వాత పైకైతే వెళ్ళింది మార్కెట్. స్టార్టింగ్‌లో మనకు ప్రాఫిట్ కనిపించింది గదా! దాని తర్వాత మళ్ళీ ఏమైంది? నో లాస్, నో ప్రాఫిట్ దగ్గరికైతే వచ్చినాం. ఇదే జోన్‌లో అయితే వచ్చినామన్నట్టు. ఇక్కడ ఎందుకు మళ్ళీ ఈ పుల్ బ్యాక్ అనేది ఎందుకు తీసుకుంటది? ఈ విధంగా ఎందుకు ఫాలింగ్ అయింది అంటే గైస్, ఇగో ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటారు గదా! కాల్ సైడ్ ఎంట్రీ తీసుకునే ఉంటారు చాలామంది. సో, వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయడానికైతే వస్తదన్నట్టు. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా ఈ విధంగా పైకైతే వెళ్ళదు. స్టాప్ లాసెస్ హంట్ చేసుకుంటూనే వెళ్తది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో, వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయడానికైతే వచ్చింది. సో, ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఒకవేళ నేను మిస్ చేస్తే ఇక్కడ కూడా నాకు దొరుకుతుండే. ఎట్లా దొరుకుతుండే అంటే చూడండి, ఇది మనది ఏమైంది ఇది ఇంటర్మీడియేట్ టర్మ్‌లో గాబట్టి ఇక్కడ చూసుకుంటే మనము ఇగో ఇది మన ఏంది ఇక్కడ చూసుకుంటే ఇది మన ఒక ఆర్డర్ బ్లాక్ అయితే ఉండే ఎగ్జాక్ట్‌లీ చూసుకోవచ్చు. ఓకే. ఇంటర్మీడియేట్ టర్మ్‌లోది ఇది ఆర్డర్ బ్లాక్. ఎగ్జాక్ట్‌లీ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసిందా? ట్యాప్ చేసి ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళిందా? ఇక్కడ కూడా మనకు ఒక ట్రేడ్ అనేది దొరుకుతుండే. ఇది కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది మనకు ట్రేడ్. బట్ మనం ఇక్కడనే తీసుకున్నాం అన్నట్టు. సో, ఈ విధంగా గైస్ ఈ విధంగా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసినన్నట్టు బై సైడ్. ఓవరాల్ బయాస్ పైన సైడ్ ఉండే కాబట్టి తీసుకున్నా. నేను ఇక్కడనే ఎగ్జిట్ అనేది అవ్వలే. ఎందుకు నాకు తెలుసు ఓవరాల్ బయాస్ పైనున్నాయి. అండ్ ఎట్లైనా ఇది కొంచెం చిన్నగా మనకు కరెక్షన్ చేసి మళ్ళీ పైకి వెళ్తదని వెయిట్ చేసిన 100% మనం అనుకున్నట్టు ఎనలైసిస్ కరెక్ట్ అనేవి అయినాయి అన్నట్టు గైస్. ఓకే. అండ్ మీకు ఇంకోటి చెప్తా చూడండి. అదే నేను ఈరోజు ఆప్షన్ బయింగ్ చేస్తే అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇది ఏదైతే పుల్ బ్యాక్ ఏదైతే ఇది కరెక్షన్ చేసిందో సో దీంట్లోనే నేను ఔట్ అయిపోతుండే. అర్థమైతుంది గదా! సో ఇదే ఇగో ఎన్ని పాయింట్స్ గైస్ దగ్గర దగ్గర చూసుకుంటే 80 పాయింట్స్. ఓకే. 80 పాయింట్స్ అనేది ఫాలింగ్ అయింది ఇక్కడ. మనము స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాం? 30 పాయింట్స్ పెట్టుకుంటాం. ఈజీగా ఇక్కడనే నేను ఎగ్జిట్ అయిపోతుండే పొజిషన్ అనేది. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ అనేది వేస్ట్ ఆఫ్ టైమ్ నేను చెప్పాలనుకుంటే వేస్ట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే దాంట్లో టైమ్ డికే వల్లనే వేస్ట్‌గా లాస్ అయితామన్నట్టు. అదే నేను ఆప్షన్ సెల్లింగ్ చేసినా కాబట్టి చూడండి గైస్ అయినా సరే ఇక్కడి వరకు వచ్చినా సరే మనము ఔట్ అనేది అవ్వలేం. దగ్గర దగ్గర మనకు 2000 వరకు 2000 కూడా అంత వరకు కూడా ఎళ్ళలే లాస్. అర్థమైతుంది గదా! 1500 ఏమో లాస్ చూపించింది. దాని తర్వాత చక్కగా మనం అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళిపోయింది. ఇది గైస్ పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. సో, ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే కొంచెం మీకు క్యాపిటల్ ఎక్కువ అవసరం పడతది. ఐ నో. బట్ మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తగ్గిపోతాయన్నట్టు. ఓకేనా? సో, మనకు క్యాపిటల్ ఏందంటే బ్రో మనం క్యాపిటల్ ఎక్కువ తగిలిందా అదేం ఫరక్ పడదన్నట్టు. ఏందంటే మనకు ఎక్కడికెళ్ళి మనం ప్రాఫిటబుల్ అయితే ఉండాలి. ఎట్ ది ఎండ్ మనం మంత్లీ తీయాలి. ఎంతో అంత రిటర్న్స్ తీయాలి. ఈ విధంగా అయితే మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈరోజైతే చేసినాం బ్రో. సేల్ అనేది ఈ విధంగా అయితే చేసినా నేను. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన డే 1 గైస్. ఇంకా ఇదే విధంగా ఎవ్రీ డే ఒక వీడియో వస్తుంటది. డే 30 వరకు కవర్ చేద్దాం. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.